హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ సాంబార్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి ఒక 4, ఒక ఆలుగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బెండకాయలు, టమాటా, చింతపండు నానబెట్టుకోవాలండి. 1 కప్పు కందిపప్పు అండి, 1 కప్పు బియ్యం అండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. నవరాత్రులు స్పెషల్ అండి, ఇలా ప్రసాదం అమ్మవారికి, అందుకని ఆనియన్ కూడా వేయట్లేదు. కందిపప్పు బియ్యం కడిగి ఇందులో వేసుకోవాలండి. కూరగాయల పైన కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, అల్లం పేస్ట్, కొద్దిగా ఆయిల్. ఇలా ఒకసారి కలుపుకోవాలండి. కలిపేసి వాటర్ పోయాలి. వాటర్ పోసుకోవాలి. ఈ బియ్యం మునిగేంత వాటర్ పోసుకోవాలండి. 3 విజిల్స్ అయ్యే వరకు పెట్టాలండి. ఇలా విజిల్ వచ్చాక ఇలా ఉడుకుతుందండి. కుక్కర్ మూత తీసాక ఇట్లా ఉంటుంది. ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇలా నొక్కాలి, మెత్తగా అవుతుంది కొంచెం. ఇలా మెత్తగా కలుపుకోవాలండి, మెత్తగా అయ్యే వరకు. పండు నానబెట్టుకున్నాం కదండి, అది రసం తీసుకొని ఇలా పోసుకోవాలి. పోసుకుంటూ ఇలా కలపాలి. ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్ రావాలండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా పచ్చకర్పూరం అండి. ఇలా ఉంటుంది. అది ఇలా నలుపుకోవాలి. నలుపుకుంటూ వేసేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుందండి. సేమ్ మనం గుడిలో తిన్న ప్రసాదం లాగానే ఉంటుంది. సాంబార్ రైస్ మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.